హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజు మన ఛానల్లో చాలా అంటే చాలా టేస్టీగా వంకాయ వేపుడిని అయితే మీతో షేర్ చేస్తున్నాను. మీరు ఇంతకుముందు ఎన్నిసార్లు తిన్నా కూడా ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. దీనికోసం అయితే నేను ఇక్కడ ఇలా 1/2 కేజీ వంకాయలను అయితే ముందుగా ఉప్పు నీటిల్లో వాష్ చేసుకుని ఈ విధంగా ముక్కల కింద కోసుకుని ఇలా వాటర్లో వేసి ఉంచుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ మీద ఇలా కడాయి పెట్టుకుని దీనిలోకి 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టు పోపు దినుసులు అన్నీ కూడా ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున తీసుకుని ఇలా బాగా మరుగుతున్న ఈ ఆయిల్లో అయితే వేసుకుని ఈ పోపు దినుసులను అయితే ముందుగా ఎర్రగా వేపించుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఇలా వేగిన తర్వాత ఇప్పుడైతే దీనిలోకి 2 మీడియం సైజు ఉల్లిపాయలను అయితే ఇలా స్లైసెస్ కింద కట్ చేసుకుని వేసుకోవాలి. ఉల్లిపాయలు ఇలా 2 నిమిషాల పాటు ఆయిల్లో కొంచెంసేపు మగ్గిన తర్వాత దీనిలోకి 2 రెబ్బల కరివేపాకు అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసుకుని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ అయ్యేటట్లు కలుపుకోవాలి. చూడండి, ఆల్మోస్ట్ ఇక్కడ ఉల్లిపాయలు అన్నవి ఈ విధంగా సాఫ్ట్ అవ్వాలి. ఇప్పుడైతే ఇలా అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను అయితే ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇలా వంకాయలు వేసుకున్న తర్వాత రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని ఇదంతా కూడా బాగా మిక్స్ అయ్యేటట్లు 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఇదంతా బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో వేపించుకున్న తర్వాత ఇప్పుడైతే మూత పెట్టి వీటిని అయితే మగ్గించుకోవాలండి. ఫ్లేమ్ అయితే లో టు మీడియంలో పెట్టుకుని ఇలా మూత పెట్టుకోవాలి. మధ్య మధ్యలో మనం పెట్టిన ఈ మూత తీసి దీన్ని అయితే బాగా కలుపుకోవాలండి, లేకపోతే అడుగును బాగా మగ్గిపోయి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. ఈ విధంగా పైన కిందకి కిందవి పైకి ఇలా బాగా కలుపుకుంటూ వీటిని అయితే అన్నీ కూడా ఈవెన్గా మగ్గించుకోవాలి. ఇవి మగ్గేలోపు ఈ రెసిపీ కోసం అయితే ఒక స్పెషల్ పొడి అయితే తయారు చేసుకోవాలి. దానికోసం అయితే ముందుగా ఇలా స్టవ్ మీద వేరొక కడాయి పెట్టుకుని దీనిలోకి 3-4 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను అయితే వేసుకోవాలి. చూడండి, పల్లీలని దోరగా లో ఫ్లేమ్లో వేపించుకోవాలి. చూడండి, ఈ పల్లీలు ఈ విధంగా వేగితే సరిపోతుంది. ఇలా బాగా వేగిన ఈ పల్లీలను అయితే ఇప్పుడు వేరొక ప్లేట్లోకి తీసేసుకుందాము. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1/2 స్పూన్ వరకు మెంతులు, 2 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు అలాగే 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకుని ఇవన్నిటిని కూడా లో ఫ్లేమ్లో దోరగా వేపించుకోవాలి. చూడండి, ఇవి చక్కగా ఆల్రెడీ ప్యాన్ వేడిగా ఉండటం వల్ల ఇవి చాలా తొందరగా వేగిపోతాయి. ఇవి వేగిన వెంటనే వీటిని కూడా తీసేసి వేరొక ప్లేట్లోకి వేసేసుకుందాం. ఇప్పుడైతే ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ వరకు నువ్వులు అలాగే ఎండు కొబ్బరి కూడా వేసుకుని అలాగే దీనిలోకి కొద్దిగా చింతపండు కూడా వేసుకుని 1 నిమిషం పాటు ఇవంతటిని కూడా వేపించుకోవాలి. చూడండి, ఇలా చక్కగా వేగిన తర్వాత ఇప్పటి వరకు వేపించుకున్న ఈ దినుసులన్నీ చల్లగా అయిన తర్వాత ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని 5-6 వెల్లుల్లి రేకులను కూడా వేసుకుని దీని అంతటినీ కూడా కోర్స్గా బ్లెండ్ చేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడ బ్లెండ్ చేసిన తర్వాత అయితే ఇక్కడ చూపిస్తున్నాను. ఇలా కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, మనం మగ్గిస్తున్న ఈ వంకాయలు కూడా చక్కగా మగ్గిపోయినాయి. చూడండి, ఈ విధంగా ఆయిల్ ఇలా పైకి సెపరేట్ అయిన తర్వాత ఇప్పుడైతే మనం గ్రైండ్ చేసుకున్న ఈ మసాలా అయితే దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి అంతా మిక్స్ అయ్యేటట్లు కలుపుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వంకాయ ఫ్రై అన్నది రెడీ అయిపోతుంది. వేడి వేడి అన్నంలో 1 స్పూన్ నెయ్యి వేసుకుని వంకాయ ఫ్రై కూడా వేసుకుని ఒకసారి ట్రై చేయండి. మీకు చాలా అంటే చాలా నచ్చుతుంది. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్